ఫ్రెండ్స్, రాబోయే 36 గంటల సమయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థింక్ ట్యాంకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఏదో ఒక పెద్ద పరిణామం జరగబోతోందని యూరోప్ నుండి అమెరికా వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన. దీనికి ప్రధాన కారణం ఒక మహిళా అధికారి చేసిన వ్యాఖ్యలు. ఆ ఒక్క ప్రకటన టెహ్రాన్ నుండి వాషింగ్టన్ వరకు వాతావరణాన్ని ఎంతలా వేడెక్కించిందంటే ఇరాన్ అగ్రనాయకత్వం కూడా ఇప్పుడు తీవ్ర ఆలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మనం మాట్లాడుకుంటున్న మహిళ మరెవరో కాదు, ప్రస్తుతం వైట్ హౌస్ సెక్రటరీగా ఉన్న కరోలిన్ లెవిట్. ఆమె ఇటీవలే ఇరాన్ను ఉద్దేశించి చాలా సూటిగా స్పష్టమైన పదాలతో హెచ్చరించారు. ఇరాన్లో అమాయక ప్రజల హత్యలు గనక ఆగకపోతే అమెరికా అతిపెద్ద అడుగు వేస్తుందని ఆమె తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా ఈ చర్యకు ఆమె ఒక కాలపరిమితిని కూడా విధించారు. ఈ యాక్షన్ రాబోయే 36 గంటల్లోపే జరగవచ్చని స్పష్టం చేశారు. అయితే ఈ బెదిరింపు ఇరాన్కే అయినప్పటికీ ఇది భారతదేశానికి కూడా ఆలోచించాల్సిన విషయంగా మారింది. ఎందుకంటే ఇరాన్లో భారత రాయబార కార్యాలయాలు ఇప్పటికీ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. అలాగే భారత్ నుండి ఇరాన్ కు వెళ్లే సరుకు రవాణా కూడా జోరుగా సాగుతోంది. అందుకే భారత్ ఈ మహిళా అధికారి హెచ్చరికను ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదు. తన వంతుగా భారతదేశం కూడా ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ పరిణామాన్ని ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం 1 సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. నిజానికి ఈ హెచ్చరిక వెనుక ఉన్న అసలు నేపథ్యం ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు. అవి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇరాన్ ప్రభుత్వం జారీ చేసిన కఠిన ఆదేశాల తర్వాత అక్కడి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మరెవరో కాదు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వారే. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం వీరిలో వందలాది మందికి ఉరిశిక్ష విధించబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది మానవ హక్కుల ప్రత్యక్ష ఉల్లంఘన అని చెప్పక తప్పదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇరాన్లో జరుగుతున్నది కేవలం ఒక అంతర్గత నిరసన మాత్రమే కాదు. ఇరాన్ ప్రభుత్వం ఒక కఠినమైన ఆదేశం జారీ చేయగానే రెవల్యూషనరీ గార్డ్స్ భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 2500 మంది నిరసనకారులను నిర్బంధించారు. వారు చేసిన నేరం కేవలం ఒక్కటే, ప్రభుత్వం మరియు సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా గలమెత్తడం. దీని తర్వాత పరిస్థితులు మరింత గంభీరంగా మారాయి. అదుపులోకి తీసుకున్న ఈ వ్యక్తుల్లో దాదాపు 800 మందికి మరణశిక్ష విధించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే వీరిలో మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు కూడా ఉన్నారని సమాచారం. అందుకే ప్రపంచం దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దీనిపై ఆగ్రహం ఉన్నప్పటికీ ఇరాన్పై కఠిన చర్యలు తీసుకునే సాహసం చేసే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇరాన్లో ఇలాంటి చర్యలు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇదే ఏడాది జనవరి 13న కూడా ఇరాన్లో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో ఇరాన్ భద్రతా దళాలు నిరసనకారులపై నేరుగా కాల్పులు జరిపాయి. నివేదికల ప్రకారం ఆ ఘటనలో సుమారు 12,000 మంది మరణించారు. కొన్ని అంతర్జాతీయ అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20,000 వరకు ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలోనే అత్యంత రక్తసిక్తమైన చర్యగా భావిస్తున్నారు. ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తున్నప్పుడు, మరణశిక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు అమెరికా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఇప్పుడే గనక ఒత్తిడి పెంచకపోతే పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పవచ్చని వైట్ హౌస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 36 గంటల హెచ్చరికను కేవలం మాటలకే పరిమితం కాకుండా రాబోయే ఒక సంభావ్య సైనిక చర్యకు సంకేతంగా చూడాల్సి ఉంది.
ఫ్రెండ్స్, విషయం ఇప్పుడు ఎంత సీరియస్ మలుపు తీసుకుందంటే అమెరికా కేవలం మాటలతో సరిపెట్టకుండా నేరుగా హెచ్చరికల భాషను ఎంచుకుంది. వైట్ హౌస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరాన్ గనక మరణశిక్షల ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే, అమాయకుల హత్యలు ఆగకపోతే అమెరికా మౌనంగా ఉండదని కరోలిన్ లెవిట్ స్పష్టం చేశారు. గతంలో వెనిజులాలో ఎలాంటి ప్రత్యేక మిషన్ చేపట్టారో అదే తరహాలో ఇరాన్ పై కూడా భారీ ఆపరేషన్ మొదలు పెట్టవచ్చని ఆమె పరోక్షంగా తెలిపారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈసారి అమెరికా మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. వెనిజులాలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇరాన్ విషయంలో సుప్రీం లీడర్ను ప్రాణాలతో విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న రీతిలో సంకేతాలు అందుతున్నాయి. ఈ సందేశం కేవలం ఇరాన్కు మాత్రమే కాదు, ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్న లేదా తటస్థంగా ఉంటున్న దేశాలకు కూడా ఇవ్వబడింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్ పేరును కూడా ప్రస్తావించింది. ఇక్కడే వ్యవహారం భారతదేశానికి సున్నితంగా మారింది. నిజానికి భారత్ ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్కు మద్దతుగా గాని, అమెరికాకు పూర్తిగా అనుకూలంగా గాని బహిరంగ ప్రకటనలు చేయలేదు. భారత్ ఈ విషయంలో చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తోంది. ఒక పక్క తన పౌరుల భద్రత గురించి భారత్ అప్రమత్తంగా ఉంది. మరోపక్క ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారత్ పాటిస్తున్న ఈ తటస్థ విధానం అమెరికాకు నచ్చడం లేదు. అందుకే ఇరాన్కు మద్దతు ఇవ్వడం ఆపాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే భారత్ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. కేవలం తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ భారత్ గనక బహిరంగంగా ఇరాన్కు వ్యతిరేకంగా వెళ్తే అక్కడ ఉన్న భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టి ఆ తదుపరి 36 గంటలపైనే ఉంది. అమెరికా నిజంగానే ఏదైనా ఒక పెద్ద అడుగు వేస్తుందా, లేక ఏదైనా మూడో దారిని ఎంచుకుంటుందా? అదే సమయంలో భారత్ తన తటస్థ విధానానికే కట్టుబడి ఉంటుందా, లేక పరిస్థితులు భారతదేశాన్ని ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునేలా చేస్తాయా అన్నది చూడాలి. రాబోయే గంటలు కేవలం ఇరాన్ మరియు అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచ రాజకీయాలకే అత్యంత కీలకం కాబోతున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యలో అమెరికా చేస్తున్న కొన్ని పనులు భారతదేశానికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే భారత్ స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను భారత్ తరఫున అమెరికానే స్వయంగా తీసుకోవడానికి సిద్ధమైంది. మనం మాట్లాడుకుంటున్నది భారత ఇంధన రంగం గురించి. ఇక్కడ అమెరికా ఇప్పుడు నేరుగా జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. తన సొంత ప్రయోజనాల కోసం భారత్ నడిపించే ఆర్థిక మార్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అమెరికా ఇప్పుడు భారత్ యొక్క ఇంధన రంగంలో ప్రత్యక్ష జోక్యం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ భారతదేశం ఇకపై ఇరాన్ నుండి ముడి చమురు కొనదు, వెనిజులా నుండే చమురు తీసుకుంటుందని, ఈ ఒప్పందం ఇప్పటికే ఖరారైందని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోనే అత్యంత భారీ మరియు ఆధునిక ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యం కలిగిన కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో భారతదేశం ఒకటి. భారత్ యొక్క మొత్తం రిఫైనింగ్ కెపాసిటీ రోజుకు దాదాపు 50 లక్షల బ్యారెళ్లు. జామ్నగర్ వంటి విశాలమైన రిఫైనరీలు ప్రపంచంలోనే అతిపెద్దవిగా పరిగణించబడతాయి. కానీ ఇన్ని ఉన్నా భారత్ తన అవసరాలకు సరిపడా 85% పైగా ముడి చమురును ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. సుదీర్ఘ కాలంగా ఇరాన్ భారతదేశానికి ఒక కీలకమైన సరఫరాదారుగా ఉండేది. ఎందుకంటే అక్కడి ముడి చమురు చౌకగా లభించేది మరియు భారతీయ రిఫైనరీలకు అది సరిగ్గా సరిపోయేది. కానీ ఇటీవలి కాలంలో ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల భారత్ అక్కడి నుండి చాలా పరిమితంగానే చమురును కొనగలుగుతోంది. దీనివల్ల భారత్ యొక్క ఎనర్జీ స్ట్రాటజీపై ఒత్తిడి పెరిగింది. అందుకే భారత్ ఇప్పుడు ఇతర దేశాల నుండి ఎక్కువగా చమురును కొనాల్సి వస్తోంది. రష్యా నుండి చమురు కొనుగోలుపై కూడా అనేక రకాల ఆంక్షలు మరియు ఒత్తిళ్లు ఉన్నాయి. దీనివల్ల పరిస్థితి మరింత జటిలమైంది. అయినప్పటికీ భారత్ కేవలం చమురును దిగుమతి చేసుకునే దేశం మాత్రమే కాదు, రిఫైన్ చేసి పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే అతిపెద్ద దేశం కూడా. భారత్ ప్రతిరోజు దాదాపు 15 నుండి 20 లక్షల బ్యారెళ్ల డీజిల్, పెట్రోల్ మరియు జెట్ ఫ్యూల్ వంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంటే భారత్ ముడి చమురును బయట నుండి తెప్పించుకొని దాన్ని రిఫైన్ చేసి అదే ఇంధనాన్ని ఎక్కువ ధరకు ప్రపంచంలోని అనేక దేశాలకు అమ్ముతోంది. ఇదే మోడల్ భారత ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం మరియు అనివార్యం కూడా. కానీ అమెరికా వంటి దేశాలు భారత్ యొక్క ఈ సెక్టార్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాయి. ఒకవేళ భారత ఇంధన సరఫరా పూర్తిగా అమెరికాపై ఆధారపడేలా మారితే వారు ఎప్పుడైనా భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్ ఇవ్వగలరు. మరి మీకేమనిపిస్తోంది? అమెరికా వేస్తున్న ఈ ఎత్తుగడలకు భారత్
గట్టిగా ముఖం మీదే సమాధానం ఇవ్వాలా లేక దౌత్యపరంగా కాస్త మెతక వైఖరి అవలంబించాలా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.